మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. జుట్టు రాలుతుంది, అసలు జుట్టు రాలుతుంది, వైట్ హెయిర్ సమస్య, అసలు జుట్టు ఊడిన జుట్టు మళ్ళీ రావట్లేదు. సో చాలా మందికి బాయిల్ హెడ్ వచ్చేస్తుంది. సో చాలా మంది జుట్టు కోసం ఎన్నో రకాల షాంపూలు, ఆయిల్స్, సీరమ్స్, లోషన్స్ రకరకాల అప్లై చేస్తుంటారండి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను, మూడు ఇంగ్రీడియంట్స్, అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉంటాయండి. కరివేపాకు, మెంతులు, ఉల్లిపాయ ముక్క, మూడు. ఈ మూడుని మంచి కొబ్బరి నూనె, గానుగ నూనె ఉంటుంది కదా, మనకి ప్యూర్ ఆయిల్ కొబ్బరి నూనె మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ కొబ్బరి నూనెలో మనం మంచిగా సాంబార్ ఆనియన్స్, చిన్న చిన్న ఆనియన్స్ దొరుకుతాయి. సో 1/2 kg ఆయిల్లో సాంబార్ ఆనియన్స్ ఒక 4 లేదా 5, అంతకు మించి వద్దు. ఫస్ట్ సాంబార్ ఆనియన్స్ లైట్ క్రష్ చేసి ఒక 250 ml ఆయిల్లో కొబ్బరి నూనెలో వేసి ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు లైట్గా మరిగించుకోండి. మరిగించిన తర్వాత ఆ సాంబార్ ఆనియన్స్ తీసేసి కరివేపాకు వేయండి. కరివేపాకు ఆల్మోస్ట్ ఒక 30 లేదా 40 ఆకులు చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా, ఆకులు లేత ఆకులు వేసుకుంటే చాలా మంది అలా వేసి అది కూడా 1 minute మరిగించి అది కూడా ఆకులు తీసేసి లాస్ట్లో మెంతులు వేసేసేయండి. అలా మెంతులు వేసి ఒక సిమ్లో పెట్టేసి ఒక 40 seconds to 1 minute, మోర్ దెన్ అవసరం లేదు, అలా చేసి మెంతులు ఉంచేసేయండి ఆయిల్లో. ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్ని రాత్రిపూట అలా పెట్టేసి ఓవర్ నైట్ లేదంటే 2 days అలా పెట్టేసి 3rd day నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ అండి. జుట్టు చాలా హెల్దీగా ఉంటుంది. మనము ఇప్పుడు 100 రకాలు చెప్పుకుంటాము, అవి దొరక్క, ప్రిపేర్ చేయలేక, ఎక్కడ కొనుక్కోవాలన్న కన్ఫ్యూజన్తో, అది కొనలేక, మనం ప్రిపేర్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటాం. ఈ 3 అయితే మీరు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి, ఈ 3 అనేది మాస్టర్ పీసెస్. చాలా దీంట్లో సో మనకి అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. హెయిర్కి ఏదైతే హెల్దీ అవసరమో, స్కాల్ప్ని ఎంతైతే హెల్దీగా ఉంచాలో అవన్నీ మంచిగా ఉంటాయి దీంట్లో. కాబట్టి నేను చెప్తున్నాను కదా, నేను కరివేపాకు కూడా రెగ్యులర్గా తీసుకోమంటే అంటుంటాను. జుట్టు రాలుతుంటే కరివేపాకును రోజుకి 4-5 పొద్దున, 4-5 సాయంత్రం పూట తినండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ జుట్టు రాలుతుంటే కాశ్మీరీ గార్లిక్ అంటారు. సో అఖండ వెల్లుల్లి అని కూడా అంటారు తెలుగులో, కాశ్మీరీ గార్లిక్ అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. అఖండ వెల్లుల్లి అంటే చిన్న చిన్నగా తెల్లగా, లోపల తెల్లగా ఉంటుంది, బయట పచ్చ కలర్లో ఉంటుంది. ఆ వెల్లుల్లిని కూడా మనం కూరల్లో రెగ్యులర్గా వాడడము. అండ్ లేదంటే ఆ కాశ్మీరీ గార్లిక్ని మంచిగా ఎప్పుడన్నా బాగా మనం దొరికితే దాన్ని బాగా క్రష్ చేసేసి అప్పటికప్పుడు ఆయిల్ వేసుకొని లైట్గా మరిచి ఆయిల్ని తలకు పెట్టుకున్నా కూడా ఎవరికైనా డాండ్రఫ్ ఉన్నా, పేర్లు ఎక్కువ ఉన్నా సరే బాగా కంట్రోల్ అవుతాయి. అఖండ వెల్లుల్లి అంటే చిన్న చిన్నగా ఉంటాయి, మనకు దొరుకుతాయి. ఇప్పుడు చాలా వరకు ఈ అవగాహన వచ్చింది. చాలా మందిలో నేను ఫుడ్ విషయంలో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయన్నా కూడా కాశ్మీరీ గార్లిక్ వాడండి అంటుంటాను. అలాగే పేర్లు పట్టేస్తున్నా ఎక్కువగా పిల్లలకి, లేదంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న కాశ్మీరీ గార్లిక్ని తెప్పించుకొని 2-3 జస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక 50 ml ఆయిల్లో 2-3 తీసుకొని లైట్ క్రష్ చేసి ఆయిల్లో వేసి కొద్దిగా మెంతులు, కరివేపాకు కూడా వేసి లైట్గా వేడి చేసుకొని అప్పుడప్పుడే గోరువెచ్చని ఆయిల్ని తలగబెట్టి ఒక 5 minutes అలా ఉంచి, తర్వాత 10 minutes అయినా ఉంచి మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించండి. పేర్లు పట్టవు, అండ్ ఎస్పెషల్లీ మనకి డాండ్రఫ్ అస్సలు పట్టదు, అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి సో మనకి పేర్లు పట్టకుండా ఉండాలన్నా, డాండ్రఫ్ అధికంగా ఉంటే అఖండ వెల్లుల్లి, కొద్దిగా మెంతులు, కరివేపాకు ఆయిల్లో వేసి కొద్దిగా లైట్గా మరిగించి ఫిల్టర్ చేసేసి ఈ ఆయిల్ తలంతా పెట్టి 5 minutes to 10 minutes అలా ఉంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అలాగే మనకి ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా మనకి ఫుడ్ విషయం కూడా తీసుకుంటే నేను చియా సీడ్స్ అని చెప్తుంటాను. జుట్టు బాగా రాలుతుంటే 1/2 స్పూన్ అంత చియా సీడ్స్ పొద్దున నానబెట్టండి. నానబెట్టిన 1 hour తర్వాత, 2 hours తర్వాత మనము ఆ నానబెట్టిన నీళ్ళతో పాటు తీసుకోండి. అలా తాగేసండి వాటర్ని. దీనివల్ల కూడా అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, జుట్టుకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి చియా సీడ్స్లో. ఇవి తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం బాగా తగ్గుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఉంటే, అంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా కంట్రోల్ చేయాలండి. మనం ఎంత ఇంటేక్ తీసుకుంటున్నా, ఎంత హెయిర్ ఆయిల్స్ కానీ ఏం మారుస్తున్నా జుట్టు రాలడం ఇంపాసిబుల్. మీరు ఎప్పుడైతే కొద్దిగా మెడిటేషన్ చేసుకొని స్ట్రెస్ లేకుండా మేనేజ్ చేయగలుగుతారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ థింకింగ్. అయిపోయిన దాని గురించి ఓవర్గా థింక్ చేసి నెగిటివ్గా ఆలోచించడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కూడా మన బాడీలో, కార్టిజోల్ అనే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్, హెయిర్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మనం ఓవర్ థింకింగ్ ఆపి మంచి ఫుడ్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా అంటారు. ఫూల్ మకానా అంటే తామర గింజలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి, తెల్ల నువ్వులు, కొన్ని అవిసె విత్తనాలు, అన్నిటిని 50-55 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకోవచ్చు. లేదు అంటే డైలీ ఒక ముద్దంతా, మనం ఒక గుప్పడంతా తిన్నా కూడా చాలా మంచిది.
లేదంటే దాన్ని మిక్సీ పట్టేసుకొని కొద్ది బెల్లం పాకం వేసి లడ్డూలాగా చేసుకుని డైలీ ఒక లడ్డు తిన్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టుకి. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడము. అండ్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, కొద్దిగా ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి 1 అవర్ ముందు తాగడం బెస్ట్ థింగ్ అండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ లాగా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు తినడం, 1 అవర్ ముందు తాగడము. అండ్ చియా సీడ్స్ని పొద్దున బట్టి 4 to 5 మధ్యలో తాగడము. ఈ నేను చెప్పినట్టు సీడ్స్ 6 రకాల సీడ్స్ని మంచిగా లడ్డూలాగా చేసుకోవచ్చు, పౌడర్ ఫామ్లో చేసుకొని పాలలో కలుపుకొని తాగొచ్చు. ఇవి చేసుకోవడము అండ్ నేను చెప్పిన ఆయిల్ని అప్లై చేయడం అద్భుతంగా పనిచేస్తుందండి హెయిర్కి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఫాలికల్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ డాండ్రఫ్ అని ఉండవు, పేర్లు పట్టడం ఆగిపోద్ది. ఈ పేర్లు కొట్టుడు సమస్య కూడా తగ్గుతుంది ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. అండ్ వైట్ హెయిర్ కూడా బెస్ట్ థింగ్ ఈ ఆయిల్. సో అప్లై చేసుకోండి. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి. సో ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.